దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు వందనాలండి. సామెతలు 17వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ఒకవేళ ఒక ప్రశ్నతో మీరు ఉండవచ్చు, ఎప్పుడు నేను సంతోషంగా ఉండడానికి ఇష్టపడతాను, సమాధానంగా ఉండడానికి ఇష్టపడతాను, కానీ నా పరిస్థితులు నన్ను సంతోషంగా ఉండడానికి అనుమతించడం లేదని భయపడకండి, చోలిపోకండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సవాళ్ళు అనేది ఉండనే ఉంటుంది. కానీ మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క పోరాటములను, సవాళ్లను ఎలాగ మనము సంధిస్తామనేదే ముఖ్యమైన విషయం. కీర్తనకారుడు అన్నాడు, దేవుణ్ణే నా ముందు నేను ఉంచి ఉన్నాను, నేను సిగ్గుపడిపోవడం లేదని. అవును దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ దేవుణ్ణే మీ ముందు ఉంచండి. దేవుని నామాన్ని మహిమపరచండి, దేవుని నామాన్ని ఘనపరచండి. మీ కొరకు ఆయన అద్భుతం చేయను. మీరు సంతోషంగా ఉండేది శత్రువుకు పట్టదండి, కానీ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి సంతోషంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా మిమ్మల్ని సంతోష సమాధానంతో నింపి నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, రక్తపు కోటలో దాచుకోండి, దీవించండి. మీ యొక్క సంతోష సమాధానంతో వీళ్ళను నింపండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.